కోదాడ నడిబొడ్డులో ఒక అక్షరయజ్ఞం రూపుదిద్దుకుంటోంది. హుజూర్ నగర్, కోదాడ పరిసర ప్రాంతాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీఐ, ఏటీసీ వంటి విద్యా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి గారు, మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 22.92 ఎకరాల్లో కోదాడ నియోజకవర్గం చిలుకూరు గ్రామంలో మరియు హుజూర్ నగర్ నియోజకవర్గం గడ్డిపల్లి గ్రామంలో ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు, హుజూర్ నగర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత యువతకు సువర్ణావకాశం లాంటిది. మిషనరీ, ట్రైనింగ్ ఎక్విప్మెంట్ అంతా కలిపి ఇది 40 crores. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సంవత్సరానికి 172 మంది యువతీ యువకులకు రోబోటిక్స్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, సిఎన్సి, డిజైన్, ఇటువంటి అడ్వాన్స్ కోర్సెస్లో ట్రైనింగ్ ఉంటుంది. అలాగే కోదాడ పట్టణం బాలాజీనగర్లో జవహర్ నవోదయ స్కూల్ భవనం 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం మొదలైంది. ఈ 3 ప్రాజెక్టులు కోదాడ, హుజూర్ నగర్ సిగలో మణిమాణిక్యాలు.